ఏమండి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నానే. అదే ఎక్కడికి? శరత్ గడికి ప్రమోషన్ వచ్చింది కదా, పార్టీ ఇస్తున్నాడు. ఫుల్ ధూమ్ధామ్ ఉంటది. ఎలా వెళ్ళినోళ్ళు అలా ఇంటికి రాలేదనుకో, నేను చేస్తాను మీకు ధూమ్ధామ్. ఓకేనా? ఎలా వెళ్ళానో అలా రావాలి, అంతే కదా. ఇట్స్ షో టైం. ఏమే, బయటికి వెళ్తున్నాను, వచ్చేస్తా మళ్ళీ నైట్ కల్లా, సరేనా? అండి మన పెళ్ళి 10 years అయింది కదా, నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అరే, ఎందుకు తెచ్చుకున్నాను దీన్ని? నిన్ను రిటర్న్ ఆప్షన్ కూడా లేదు దీనికి, ఎక్స్పైరీ డేట్ కూడా లేదు రిటర్న్ ఇద్దామంటే. నేను చేసే పనులన్నీ ఎట్లనే ఉంటాయి, జీవితాంతం ఏగలదు దీంతో. నేను ఒక్కటి కూడా తిన్నంగా ఉండదు. అందుకనే మా అమ్మ అంటూ ఉంటది, ఏదైనా తెచ్చుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని తెచ్చుకోవాలరా అని. చూడు ఇప్పుడు ఎలా ఉందో. దేవి, మీ అన్నయ్య వస్తున్నా అంటే ఏం తెమ్మంటావు? అవునా? కిలో చికెన్, కిలో మటన్, కిలో ఫ్రాన్స్, ఒక ఫిష్, ఒక స్వీట్ బాక్స్. ఓకే. అలానే 2 కూల్ డ్రింక్స్. ఓకే. రేపు అమర్ది విన్నావు కదా, అన్నీ తీసుకొచ్చి, సరేనా? ఉంటా. అండి మిమ్మల్ని ఒకటి అడగాలనా? అడుగు. ఇప్పుడు అంటే తలపోటు వస్తే నేను మసాజ్ చేస్తున్నాను, మరి పెళ్లికి ముందు ఎవరు చేసేవారు? అసలు పెళ్లికి ముందు తలపోటే వచ్చేది కాదు. నాకెవరు తెలియదు నాన్న. సరే ఒకసారి ఈయన అడుగుతాను. అది మన పక్కింటి సంగీతం నేర్చుకుంటుందంట. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పొచ్చు కదా. ఎవరైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. అలా చూస్తారేంటి? దేవి, నేను వండుతాను. ఎందుకండి? పర్లేదు, నేను వండేస్తాను. ఇవాళ సండే, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ ఒక్కరోజుకైనా నన్ను వండని. సరే. అసలే చికెన్ నేను జాగ్రత్తగా వండుతాను కదా. కొంచెం టేస్ట్ చేయనా? ఏంటి, ఏమైంది? అన్నం వండించేమంటావా? ఇంకా నాకొద్దు బాబు, నాకొద్దు. ఏమైంది? ఏమొద్దు నాకు. నేను శుభ్రంగా పెరిగాను తినేస్తాను హాయిగా. నాకొద్దు. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్.